దేశంలోనే ఇంత పెద్ద ఎత్తున పేరెంట్స్ టీచర్స్ తో సమావేశాలు నిర్వహించడం గొప్ప విషయమని మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరులోని బీవీఎస్ గర్ల్స్ హై స్కూల్లో జరిగిన పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో 45,094 పాఠశాలల్లో 36 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని మంత్రి నారాయణ తెలిపారు. తాను టీచర్గా పనిచేశానని, విద్యార్థుల ఐక్యూ ఎలా ఉంటుందో తనకి తెలుసని అన్నారు. ప్రతి విద్యార్థి మేధావి అని, వారికి ప్రభుత్వం తరపున ప్రోత్సాహం, శిక్షణ పునాదులు ఉండాలని చెప్పారు. ఇక తల్లిదండ్రులు కూడా పిల్లలపై శ్రద్ధ పెడితే వారు ఉన్నత స్థాయికి చేరుతారని సూచించారు. పిల్లలకి మార్కులు తక్కువ వస్తే తిట్టకుండా ప్రోత్సహించాలని మంత్రి నారాయణ ఉపాధ్యాయులకు సూచించారు. పుట్టుకతో అందరి పిల్లల యొక్క ఐక్యూ కానీ ఏదైనా ఒకటిగానే ఉంటుంది, దాంట్లో తేడా ఉండదు. అయితే వాళ్ళ పరిసరాలను బట్టి, పరిసరాలంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చే ప్రోత్సాహం, టీచర్ ఇచ్చే ప్రోత్సాహం, వాటిని బట్టి యాక్చువల్గా కొందరు నాలెడ్జ్ ఎక్కువ వస్తుంది, కొందరు తక్కువ వస్తుంది. అంటే 6వ తరగతిలో వీక్గా ఉన్న స్టూడెంట్ ఇంకా అతనికి చదువు రాదు, అతను పనికి రాదు అనుకోవడం తప్పు. వాళ్ళకి ఇవ్వాల్సిన ఫౌండేషన్ ప్రాపర్గా పిల్లలకి ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు ప్రతి ఒక్కరూ ఉన్నత స్థితికి పోగలరని నమ్మే వ్యక్తి నేను. ఫస్ట్ టీచర్లు అందరూ చెప్పేది ఏంటంటే, మీ క్లాస్లో కొంతమంది పిల్లలు కొద్దిగా వీక్గా ఉంటారు. వీక్ అంటే వాళ్ళకి బేసిక్స్ సరిగా లేక, ఫౌండేషన్ సరిగా లేక వెనకబడుతుంటారు. వాళ్ళకి ఆ ఫౌండేషన్ ఇన్పుట్ కానీ ప్రాపర్గా ఇస్తే, ఆ ఇన్పుట్ని ప్రాపర్గా ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా ఉన్నత స్థితికి పోతారు. ఎంతోమంది టీచర్, హెడ్ మాస్టర్లు, అంటే గత ప్రభుత్వం వీటిలన్నింటినీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కలిపేసిన నాతో హెడ్ మాస్టర్లు మాట్లాడుతుంటారు. మొన్న మధ్య ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు డిస్కస్ చేశారు. వాళ్ళ సెక్రటరీస్తో, వాళ్ళ యొక్క కమిషనర్తో డిస్కస్ చేసి ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని ఈ మధ్య 2-3 మీటింగ్లు కూడా అయినాయి. ఈ యొక్క పేరెంట్స్ మీటింగ్ చాలా ఇంపార్టెంట్. కార్పొరేట్ స్కూల్ సక్సెస్ కారణం ఏంటంటే పేరెంట్స్ మీటింగ్.